నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మంచిది. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ మాట వినటానికి మేమందరము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ చరణము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు కీర్తనకారుడు తనకున్నటువంటి ఆ అనుభవాన్ని ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. ఏంటి తనకున్నటువంటి అనుభవము? ఏంటి దేవునిలో తను నేర్చుకున్నది అని మనం చూసినట్లయితే, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము నమ్ముకున్నటువంటి దేవుడు తన ప్రజలను, అంటే ఎవరైతే ఆయన్ను నమ్ముతా ఉన్నారో, ఎవరైతే ఆయనను అనుసరిస్తూ ఉన్నారో, తన ప్రజలైనటువంటి వారిని ఆయన ఎంత మాత్రము ఎడబాయువాడు కాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. తన స్వాస్యమును విడనాడువాడు కాడు. మనమందరము కూడా దేవుని స్వాస్యము. మనమందరము కూడా దేవుని ప్రజలము. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని దూరము పెట్టేవాడు కాదు. ఆయన ఆయన మనల్ని ఎడబాసేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన మనతోనే ఉండే దేవుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనము ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా, ఆయన ఎంత మాత్రము కూడా మనల్ని ఎడబాయువాడు కాడు. అయితే కొన్ని సందర్భాలలో మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను ఎడబాసాడు, దేవుడు నన్ను ఒంటరిని చేశాడు అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ లోకానుసారంగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి సహజంగా వచ్చేటువంటి ఆలోచన. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తన ప్రజలను ఎడబాయువాడు కాడు. యెహోవా దేవుడు తన ప్రజల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అయితే మన పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, అందుకే ఈ శ్రమలు, ఆయన నన్ను ఎడబాసాడు, అందుకే ఈ పరిస్థితి అని ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాయువాడు కాడు. ఆయన ఎప్పుడు కూడా మనతో ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఒకవేళ నీవు నేను ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన నన్ను వెడబాసాడు అని మనం అనుకుంటే, ఈ సమయంలో దేవుని వాక్యమును బట్టి, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నాతోనే ఉన్నాడు అని నమ్మినట్లయితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మనల్ని ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎంత మాత్రము మనల్ని ఎడబాయువాడు కాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనము ఆయన స్వాస్థ్యము, ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఆయన స్వాస్థ్యము. ఆయన ఎంత మాత్రము మనల్ని ఎడబాయేవాడు కాడు. కాబట్టి ఈ మాట యందు విశ్వాసం ఉంచుదాం. ఈ వాక్యమందు నమ్మకం ఉంచుదాం. ఎలాంటి పరిస్థితుల్లో నీవు నేను నడుస్తూ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్య నీవు నేను జీవిస్తూ ఉన్నా, అని ఎంత మాత్రము నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, అనగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. సదాకాలము ఆయన మన పరిస్థితుల్లో ఉంటాడు, మన కుటుంబాల్లో ఉంటాడు, మన బ్రతుకుల్లో ఉంటాడు. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆయన ప్రసన్నత ఉంటుంది. కాబట్టి మనం ఏమాత్రము కూడా కృంగిపోకుండా, ఏమాత్రము నలిగిపోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.